దానం నాగేందర్ హైదరాబాద్ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు చేసినటువంటి భూ కబ్జాల గురైనటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏంది మీ సమస్య. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చిరమ్మా? మీరు మేము బేగంపేట ప్రకాష్ నగర్. మా ఇండ్ల స్థలాలన్నీ దానం నాగేందర్ కబ్జా చేసిండు. కొన్ని కూలగొట్టిండు, కొన్ని కూలగొడతాము, వెళ్ళిపోండ్రి, ఎంతో కొంత ఇస్తాము లేక ఇయ్యము. దౌర్జన్యంగా అక్కడ రౌడీలో పెట్టి అక్కడ ఒక గుడిసె కట్టి అక్కడ పెట్టి వాళ్ళను రౌడీలో ఉంచిండ్రు. తెల్లందాకా పొద్దాక భయం ఉంది. మా ఇండ్లు కూలగొడతామని బెదిరిస్తుండ్రు. నల్ల బిల్లులు 20 ఏళ్ళ పొద్దు అయిపోయే. మాకు కరెంటు బిల్లులు, నల్ల బిల్లులు, రోడ్ ఉన్నది, డైలీస్ లైన్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. మేము పుస్తమట్లు అమ్ముకొని మేము కట్టుకున్నాం. మరి ఇప్పుడు నడవంతరాన ఈ 3 సంవత్సరాల నుంచి వచ్చి మా పిల్లల జల్లల బెదిరిస్తుడేంది? మరి మేము కష్టం చేసుకొని బతాం 24 గంటలు. మా పిల్లలు కూడా బయటికి పోతారు, మగవాళ్ళు బయటికి పోతారు. అయ్యో మగవాళ్ళు రాకపోయానని మేము వాళ్ళ కొరకు మేము చూసుకుంటా బయటికి వెళ్తాం. బయటికి వెళ్తే ఈ తెల్లందాక పోతాక రవిడీలో పెట్టి మరి ఇట్లా ఉంటే మరి మా పిల్లలేం కావాలి, మేమేం కావాలి, మా పరిస్థితి ఏంటి? నలవసల తెల్లరాయి లేకుండా చేసుకున్నాం, మేము కొనుక్కున్నాం. అది ఏం కబ్జా చేసుకున్నది. దీని గురించి మీరు పోయి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ వాళ్ళ మీద ఎప్పుడైనా అడిగిరా? వాళ్ళకి ప్రశ్నించి అడిగినాం. అడిగితే కూడా ఆయన ఏం కాదు తీయండి అని అప్పుడు ఇప్పుడు వచ్చుడు ఏం కాదు అనుడు. ఆ కూకున్న రవిడీలు అట్లా కూకుంటారు వాళ్ళు. పిల్లల జల్లలు ఉన్నా కానీ మేము అరుగు కడుగుతాంటే కూడా అరుగు ఏందమ్మా అరుగు అడుగుతున్నావు, ఇంకా 2 నెలలు అయితే పోతావు మరి ఇంకా ఏం కడుగుతానా వీడ అని అనుడు. తుమ్మ చెట్టు ఉన్నది మా ఇంటి ముంగట, తుమ్మ చెట్టు అంత పురుగులు ఉన్నాయి. ఆ పురుగులు ఉన్నాయి. ఆ చెట్టు కొడతా అంటే కూడా కొట్టనిస్తలేరు. ఏమన్నా అనే వరకు ఆ తెల్లందరక పోతాక మేము బట్టలు ఎండేస్తే ఆ పురుగులు పడుతున్నాయి. అవతల ఆకంతా పడుతుంది, రేకులైనంత పడుతుంది, అంత ఉరుతుంది. ఉరుతుంటే మేము అది మొదలున్నా కానీ కొసలన్నా కొట్టుకుంటాం అని అంటే కూడా మేము చెట్టు విన గొడ్డలు వేసే వరకే ఉరికొస్తాను. ఉరికొచ్చి మీకు ఈ స్థలాలలో రౌడీలను పెట్టి కూర్చోబెట్టి కబ్జాలు చేసుకుంటే ఏ జరిగినా నడిచిపోతుందా వీళ్ళందరూ? మేము 20 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకుని ఉన్నాం. అక్కడ బస్తీ ఉంది, కాలనీ ఉంది, సిసి రోడ్స్ ఉన్నాయి, కరెంట్ ఉంది, వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాలనీ టోటల్ కాలనీ ఉంది. కాలనీ ఆనుకొని ఖాళీ జాగా ఉంది కొంచెం మా బస్తీకి ఆనుకొని. ఆ ఖాళీ జాగాకు ఇది అటాచ్మెంట్ చేసుకొని అపార్ట్మెంట్ కట్టాలి బిల్డర్లతో అనేది అనే ప్లాన్. మీరేమో ఇంతో అంత ఇస్తాం తీసుకొని మీరు వెళ్ళిపోవాలి, లేకపోతే మిమ్మల్ని చంపైనా నేను తీసుకుంటాను. సిస్టమ్ ఏం చేయాలో మాకు తెలుసు. మీరు ఎక్కడ పోయినా ఏం కాదు, మీకు ఎవరు హెల్ప్ చేసేటో లేరు. మీకు ఇస్తారా? నేను ఎంతో కొంత ఇస్తే తీసుకొని మీరు వెళ్ళిపోవాలి. అంటే మీరు చెప్పొద్దా మేము బతుకుతున్నది తెలంగాణ ఇండియాలో బతుకుతున్నామా లేకపోతే ఏమైనా పోయి మాట్లాడే అవకాశం లేదు. రౌడీలను పెట్టాలి 10 మంది రౌడీలను పెట్టండి అక్కడ. వాళ్ళు మాకు డిస్టర్బెన్స్, వాళ్ళు గంజాయి తాగుతారు, మా ఇండ్ల కాడికి వస్తారు. వాళ్ళ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్లో ఉంటారు వాళ్ళు, మా కాళ్ళ మీదకి వస్తారు. ఏమనంటే మా ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు, మా దానం నాగేందర్ అన్న ఉన్నాడు. మేము ఈ విషయంలో మా ఎమ్మెల్యే గారిని కలిసినాం, కృష్ణారావు, మా కూకట్పల్లి ఎమ్మెల్యే కలిస్తే మీకు ఏం కాదు అంటాడు మా ఎమ్మెల్యే గారు. వాళ్ళు చేసే పని వాళ్ళది. మేము ఇచ్చింది తీసుకొని మీరు వెళ్ళిపోవాలి. మీ ఇంట్లో మాకు అప్పచెప్పి. మీ ఎమ్మెల్యే ఉన్నటువంటి కృష్ణారావు గారు మరి వాళ్ళ దగ్గరికి ఒకసారి మాట్లాడితే వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తలేరా? రెస్పాన్స్ లేదు. మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఏమంటాడు, మీకు ఏం కాదు నేను ఉన్నా అంటాడు. వాళ్ళు చేసే సేమ్ వాళ్ళు ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ యాక్టివిటీస్ మానలేరు. వాళ్ళు వాళ్ళకి ఒకటే వాళ్ళకి కావాల్సింది మా ఇల్లు కావాలి వాళ్ళకి. మీకు 5దో 10దో ఇస్తాం తీసుకొని వెళ్ళిపోవాలి. చెప్తే అయిన పొదంలో సంపైన మేము తీసుకుంటాం. మా కోర్టు నుంచి ఆర్డర్ ఉంది, మా దగ్గర రావద్దని సెటోస్కో ఉంది, ఆర్డర్ తెచ్చుకున్నాము. ఏ కోర్టు ఆర్డర్ ఏం చేయదు రాబాయ్. మమ్మల్ని ఏం చేసుకుంటారో మీరు చేసుకోరు. ఈ ఆగడాలు మమ్మల్ని దౌర్జన్యం చేయడము. దీని గురించి ఎప్పుడైనా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉండే కదా, ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి మేము పోలే. వాళ్ళ ప్రభుత్వం ఉండే కదా, అప్పుడు సిఐ ఉండే శ్రీనివాసరావు అని సిఎస్ అండి. ఆయన దగ్గర పోతే అరే ఎంతో కొంత వచ్చి తీసుకొని వెళ్ళిపోరు 10 రూపాయలు, ఆయనతో మీకు ఎందుకు గొడవ? ప్రజల కోసం పనిచేసే నాయకులు కూడా అంతే ఉన్నారు, ఉద్యోగులు కూడా అదే విధంగా తయారైతే ఇంకా సామాన్యులు ఏడబడతారు. ముందు సిఐ ఉండే శ్రీనివాసరావు అని సిఐ ఉండే. ఆయనకు పోయి మేము కలిస్తే అరే ఎందుకు రాబోయ్ మీకు ఆయనతో గొడవ, ఎంతో ఇస్తే తీసుకొని వెళ్ళిపోరాదురి. ఆయన కూడా ఇదే మాకు చెప్పాడు. ఏం సార్ ఇదంటే ఏమైనా గట్టిగా మనం రూల్స్ మాట్లాడాం. ఏం సార్ మాకు మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఏం చేస్తారు రాబాయ్, ఏమైనా దబాంచి మాట్లాడుతున్నాను. ఉల్టా మమ్మల్ని బెదిరించేది. ఏదో తీస్తారు తీసుకొని వెళ్ళిపోక మీరు ఇట్లా మమ్మల్ని బెదిరించడం. మా భావం దయతోడు ఏంటంటే దేవుని దయతోడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మాకేమన్నా న్యాయం జరుగుతుందేమో సీఎం కలవడానికి వచ్చినాం మేము. అట్లా మొత్తం ఇలాంటి దౌర్జన్యానికి ఎన్ని ఇండ్లు కూలిపోయినాయి? ఎంతమంది? ఆల్రెడీ ఒక 3 ఇండ్లు కూలగొట్టేసారు. 3 ఇండ్లను కూలగొట్టిరు వాళ్ళని. 3 ఇండ్లు కూలగొట్టిరు. ఇంకా 32 ఇండ్లు ఉన్నాయి. సో మొత్తం ఎంతమంది జనాభా దగ్గర 1000 మంది జనాభా ఉంది. ఈ ఇళ్లలో మాత్రం 500 మంది జనాభా ఉంటాం మేము.
దానం నాగేందర్ గారికి మరి ఒక్కసారైనా అనిపించలేదా మరి నేను ప్రజల కోసం వాళ్ళ చేతాల నేను ఓట్లు వేయించుకొని గెలుకుంటాను గరీబోళ్ళు మీరు ప్రజలతో గెలిచిన వాళ్ళు ఇట్లా దౌర్జన్యం గుంజుకోవడం అంటే అరే వదిలేరా బాయ్ మీరు ఇస్తారా లేదా ఆయన మాట్లాడే అవకాశం మనం లేదు. మనం ఆయన చెప్పిందే మనం వినాలా. మాట్లాడితే బూతు పురాణాలు చంపేస్తాను డైరెక్ట్. ఆయన అన్నాడు చంపేస్తామని, ఆయన అనుచరులను పంపిస్తాడు. అరే ఎవడన్నా మాట్లాడుకో, నేను మాట్లాడినా అరే వాడిని పట్టుకరారా బాయ్ అట్లా పిలిపించి దమ్ముకి జయ బాబు ఇస్తారా లేకపోతే ఏం రా మీ బస్సులో పట్టుకరా అని పట్టుకొచ్చి ఇప్పుడు ఆయన రావాలంటే భయపడి రాలే అంతే. ఇప్పుడు ఆ రోడ్డు చూడండి సార్, ఆ రోడ్డు చూడండి, సిసి రోడ్లు వాడే టాక్సీలు కడుతున్నాము. సో ఇక్కడ చూస్తే ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా నాయకులు కానీ ప్రజల కోసం పాలించే నాయకులే ఇట్లా ప్రజలను కీచకంగా పీచుక తింటుంటే వీళ్ళని అద్దు అలుపు లేకుండా పోతుంది. అటు పోలీసు వాళ్ళు కానీ పోలీస్ యంత్రాంగం మరి అక్కడ ఉండి ఏం పని చేస్తుందో ఏమో మరి దాని గురించి మనం ఏం చెప్పలేము. ఇక్కడ చూస్తే దానం నాగేందర్ అరే వీలైతే ప్రజలకు నీ అయ్య సొమ్ము ఏమన్నా నువ్వు ఇస్తలేవిడా, నువ్వు ఇస్తున్నది వాళ్ళ జాగాలు కబ్జాయనికే నువ్వెవరు ఇల్లనా ఏమనంటే ప్రశ్నిస్తే కొట్లాటలు కేసులు గొడవలు వాళ్ళని అందరినీ తీసుకుపోయి ఎంతమందిని తీసుకుపోయారన్న ఇప్పటికి అట్లా ఒక ఇద్దరు తీసుకుపోయారు, మొన్న చాలా మంది ఇద్దరు తీసుకుపోయారు. బెదిరించి వాళ్ళ దగ్గర తీసుకున్నారు కూడా 5వ 10వ ఇచ్చి ఎల్లగొట్టేసారు, వాళ్ళకి ఇచ్చేసి తీసుకొని కుల్లగొట్టేసారు వాళ్ళ ఇళ్ళు. అక్కడ ఉన్న రౌడీలు కానీ మీ కాలనీ వాసులు మాకు డైలీ హెరాస్మెంట్, డైలీ అక్కడనే ఉంటారు వాళ్ళు అక్కడనే ఉంటారు, ఆ ఖాళీ ల్యాండ్ లో ఉంటారు, అక్కడనే ఉంటారు వాళ్ళు. డైలీ హెరాస్మెంటే మాకు. దీని గురించి అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ లేకపోతే ఇంకా వాళ్ళ ప్రభుత్వమే కదా, వాళ్ళ నాయకులే, టీఆర్ఎస్ వాళ్ళ నాయకులు, అందరు వాళ్ళ నాయకులే, అంతా వాళ్ళకే సపోర్ట్. మా దగ్గర అంటే మాకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడతారు, లోపల వాళ్ళందరూ ఒకటి. మా ముంగట ఏమంటారు మీకు ఏం కాదంటారు, టైం వచ్చి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫోన్ చేస్తే ఎవరు చక్కగా రారు. మీ కాలనీ తరపున దానం నాగేందర్ గారికి కానీ వాళ్ళ రౌడీలకు కానీ అక్కడ ఉన్న కొంతమంది ప్రజా నాయకులకు కానీ ఏం చెప్పదలుచు? మా ఇంట్లో మేమేం కబ్జా చేసుకోలేదు. దానం నాగేందర్ ఇప్పుడు ఎట్లా డాక్యుమెంట్లు చేంజ్ చేసి ల్యాండ్లను ఎట్లా చేంజ్ చేసిండో మేము అట్లా చేసుకోలే. మేము బాజాబ్తో కొనుక్కొని 20 ఏళ్ళ నుంచి స్థానికంగా నివసిస్తున్నాం. మేము నీ ఖాళీ ల్యాండ్ కోసం మా ఇంట్లో నీ మాట ఎక్కడ ధర్మ, మా ఇంట్లో మాకే ఉండాలి. ప్రాణం పోయినా సరే మా ఇంట్లో ఎవరికి ఇచ్చేది లేదు. మా ప్రాణం పోయినా సరే మా ఇంట్లో ఎవరికి మేము ఇవ్వం. చనిపోవడానికైనా సిద్ధమే. మేము కబ్జా చేయలేము. మేము కొనుక్కొని కట్టుకొని నివసిస్తున్నాం అక్కడ. మేము వాళ్ళలాగా కబ్జాలు చేయలే, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు చేంజ్ చేయలే, వాళ్ళ దగ్గర రికార్డులు చేంజ్ చేయలే. మేము కట్టుకొని స్థానికంగా ఉంటున్నాం అక్కడ. నువ్వు ఇప్పుడు వచ్చి నీది ఇస్తావా, మాకు జాగ్ కావాలి, నీది మాకు కలిసి వస్తుంది, సస్తావా అని అంటే సావడానికైనా మేము సిద్ధమే. మేము చనిపోవడానికైనా సిద్ధమే. ఇచ్చే ప్రసక్తి అయితే లేదు. మేము చచ్చిపోయినా సరే, మా ప్రాణాలు పోయినా సరే మేము ఇచ్చే ప్రసక్తి లేదు. మా కట్టుకుంటే మా సేవల విన కట్టుకొని ఇచ్చుడు పరిస్థితి లేదు మాకు. ఎందుకు వాన పడితే ఊడితే కూడా దాన్ని పరద కట్టుకున్నాడని కూడా కట్టుకొని ఇస్తలేరు వాళ్ళు. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి వచ్చి మాకు కావాలి, మా ఇల్లు కావాలంటే ఏంటంటే ఆజేస్తానమా? ఇక్కడ చూసుకుంటే మనకు అర్థమవుతుంది, ఇక్కడ ప్రకాష్ నగర్ బస్తీ వాసులు వాళ్ళు ఒకటే మా ప్రాణాలకైనా సిద్ధపడుతున్నాం, కానీ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాం, కానీ మా ఇళ్లను మా జాగాలను మేము వదులుకోము అంటారు. మనకి ఇక్కడ చూసి అర్థమవుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు రావద్దు, రౌడీలు రావద్దు, మా యొక్క వాళ్ళు తిరగద్దు. వాళ్ళ జాగాలో వాడు ఫినిషింగ్ చేసుకొని వాళ్ళ జాగాలో ఆయనే ఇది గోడను రేకులే కట్టుకొని ఆయనే వెళ్ళాలి. కానీ మా పబ్లిక్ లో వచ్చి మమ్మల్ని ఇబ్బందులు ఓపెన్ ల్యాండ్ బేస్ చేసుకొని మమ్మల్ని ఉండాలి సార్. వచ్చేసి ఫోటోలు తీసుకుంటా, మా ఇళ్ళ ఫోటోలు తీసుకుంటా, ఆడవాళ్ళ ఫోటోలు తీసుకుంటా, వాళ్ళు రావద్దు అనేది మేము ఒక విజ్ఞప్తి. డైలీ పొద్దున్న లేస్తారు రేకుల రౌడీ. లేడీస్ కి ఎంత ప్రాబ్లం అంటే నానా హింసలు పెట్టడం, ప్రాబ్లం చేయడం. అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం దీనిపైన అసలు ఎటువంటి ఎవరు స్పందిస్తలేరు, ఎవరు వస్తలేరు. మేము పోతామా, అక్కడికి వెళ్ళి ఫోన్ వస్తుంది వాళ్ళకు, మేము ఆనే ఉంటాము. మా దగ్గర రెస్పాండ్ గారు ఇప్పటికి మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. 100 డేలకి మేము ఫోన్ చేసినాం 10 సార్లు. మేము ఇంకా రికార్డు డిలీట్ చేయలే. చిన్న గడబడి అవుతుంది ఇక్కడ, పలానా రౌడీ షీట్ రోజు గడబడి చేస్తున్నారంటే కూడా రెస్పాండ్ లేదు. ఆ రికార్డ్స్ కూడా మేము అట్లనే పెట్టినాం, రేపు పొద్దునే వాళ్ళని అడిగినా కానీ ఇవ్వడానికి. సో ఇక్కడ చూసుకుంటే మనకు అర్థమైపోయింది వీళ్ళకి జరిగిన అన్యాయం కానీ వీళ్ళకి జరుగుతున్నటువంటి ఇలాంటి ఈ అరచకాలకు బీఆర్ఎస్ చేసిన అరచకాలకు అద్దు అలుపు లేకుండా పోయిందనడంలో ఎటువంటి తప్పు లేదనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.